హాయ్ అండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో గణిత ప్రణాళిక రచనలో ప్రాక్టీస్ బిట్స్ అండి. యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టి ఉంచుకోవాల్సిన అంశాలు. యూనిట్ పథకం అండి. యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటండి? విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. బోధనాభ్యాసన కృత్యాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య, ఇది మనకి వార్షిక పథకంలో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక్కొక్క సబ్ యూనిట్లోని విషయ విశ్లేషణ కూడా యూనిట్ పథకం. కాబట్టి ఆన్సర్ ఏబిడి. ఒక్కొక్క నెలలో లభ్యమయ్యే పీరియడ్ల సంఖ్య అనేది వచ్చేసి మనకి వార్షిక పథకం అవుతుంది. నెక్స్ట్ సమగ్ర యూనిట్ పథకం 1 2 3 4 5 6 7 ఇచ్చారండి. పై యూనిట్ పథకం నమూనాలో 3వ స్థానంలో ఉండబడే అంశం ఏంటి? చూడండి, మనకి సమగ్ర యూనిట్ పథకం ఫస్ట్ది వరుస సంఖ్య ఉంటుందండి, రెండోది సబ్ యూనిట్ ఉంటుంది, మూడోది విషయ విశ్లేషణ ఉంటుంది, నాలుగోది లక్ష్యాలు స్పష్టీకరణలు ఉంటుంది, 5 బోధనా కృత్యాలు ఉంటుంది, 6 బోధనా సామాగ్రి ఉంటుంది, 7 మూల్యాంకనం ఉంటుంది. మన అడిగింది మూడవ స్థానం వచ్చేసేసి విషయ విశ్లేషణ ఉంటుంది. నెక్స్ట్ సమగ్ర యూనిట్ పథకం నమూనాలో 6వ స్థానం అంటే ఇదే కండి. ఇది వచ్చేసి మనకి బోధనా సామాగ్రి వరుస సంఖ్య, సబ్ యూనిట్లు, విషయ విశ్లేషణ, లక్ష్యాలు స్పష్టీకరణలు, బోధనా కృత్యాలు, బోధనా సామాగ్రి, మూల్యాంకనం. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం. ఏం పథకం అండి? పాఠ్యపథకం. నెక్స్ట్ క్రింది వానిలో పాఠ్యపథకం సోపానం కానిది. విషయ విశ్లేషణ పాఠ్యపథకం అండి, లక్ష్యాలు స్పష్టీకరణ పాఠ్యపథకం అండి, నల్లబల్ల పని కూడా పాఠ్యపథకం అండి. కానిది ఏంటి? సంకీర్ణ దృష్టి. ఈ సంకీర్ణ దృష్టి వచ్చేసి దేనిదండి? యూనిట్ పథకం. యూనిట్ పథకంలో ఏమేమి ఉంటాయి? ప్రేరణ, సంకీర్ణ దృష్టి, నేపథ్యం కనుక్కోవడం. ఉపాధ్యాయుడు ఆత్మస్థైర్యంతో బోధించడానికి ఉపయోగపడేది. ఆత్మస్థైర్యంతో బోధించేది ఏదండి? పీరియడ్ ప్లాన్. కాబట్టి పీరియడ్ పథకం. నెక్స్ట్ క్రింది వల్ల పీరియడ్ పథకం వలన కలిగే ప్రయోజనం. పాఠ్యబోధన ఆసక్తికరంగా ఉంటుంది, కాలం ఆదా అవుతుంది, నిర్దేశించిన లక్ష్యాన్ని సులువుగా సాధించవచ్చును. నెక్స్ట్ ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక రచనలను సోపానాలు సూచించిన విద్యావేత్త ఎవరండి? హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో సన్నాహం ఎన్నో సోపానం అండి? మొదటి సోపానం. హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో చివరి సోపానం ఏంటండి? పునర్విమర్శ. హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో 5వ సోపానం వచ్చేసి అన్వయం. నెక్స్ట్ హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో సాధారణీకరణం ఎన్నో సోపానం? 4వ సోపానం. రెండు భావనలు, పోలికలు, వ్యత్యాసాలను గురించి సంసర్గం చేయబడిన నూతన భావనలతో పాఠ్యాంశం పట్ల అభిరుచిని పెంపొందించుకోవడానికి అవకాశాన్ని కల్పించే దశ సంసర్గం. అమూర్త భావనలను బోధించడం కోసం విషయాల్ని మూర్త దశలో విద్యార్థులకు అందించడానికి ప్రయత్నించే దశ సమర్పణ. ప్రస్తుతం అమలులో ఉన్న ఉన్మీకరణ వ్యాసక్తులకు సంబంధించిన అంశం. మాదిరి సమస్యలు అనేది విశ్వ విశ్లేషణ అండి. వినియోగం అనేది పర్యాసన వ్యాసక్తులకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి పునర్విమర్శ అనేది కూడా పర్యాసన వ్యాసక్తులనండి. మన అడిగింది ఉన్మీకరణం వచ్చేసి శీర్షిక ప్రకటన. నెక్స్ట్ పూర్వజ్ఞాన మూల్యాంకనం ఏ దశకు సంబంధించింది? ఇది ఉన్మీకరణ వ్యాసక్తులే. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథక రచన వికాస వ్యాసక్తులకు సంబంధించిన ఒక అంశం. విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ. వికాస అంశాలకు సంబంధించి విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ అండి. నెక్స్ట్ విషయ విశదీకరణం ఏ దశకు సంబంధించిందండి? వికాస వ్యాసక్తులకి. ప్రస్తుతం అమల్లో ఉన్న పాఠ్యపథకం నమూనాలో పర్యాసన వ్యాసక్తులకు సంబంధించిన అంశం. పర్యాసనం అంటే నియోజనాలు. ప్రేరణ వచ్చేసేమో ఫస్ట్దండి ఉన్మీకరణ. మాదిరి సమస్యలు వచ్చేసి సెకండ్ వికాస వ్యాసక్తుల్లోదే. విషయ విశదీకరణం వచ్చేసి కూడా వికాస వ్యాసక్తుల్లోనే అండి. నెక్స్ట్ వినియోగం, సాధారణీకరణం అనేవి ఏ దశకు సంబంధించిన అంశాలు? పర్యాసన వ్యాసక్తులండి. ఇది ఒకసారి చూడండి. ఉన్మీకరణ వ్యాసక్తుల అంశాలు పూర్వజ్ఞానము, మూల్యాంకనము, ప్రేరణ, ఉన్మీకరణము, శీర్షిక ప్రకటన. వికాస వ్యాసక్తులోని అంశాలు విషయ విశదీకరణ, మాదిరి సమస్యలు, విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ. పర్యాసన వ్యాసక్తులకు సంబంధించిన అంశాలు వినియోగం, సాధారణీకరణం, పునర్విమర్శ, నియోజనాలు.